తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కొత్తపేట నియోజకవర్గంలో గ్రామాన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కొత్తపేట గ్రామ పంచాయతీ వద్ద పేదలకు వస్త్రదానం అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆ పెన్షన్ 30 రూపాయల పెన్షన్ ఈనాడు 4000 అందుకుంటా ఉన్నారు. పెన్షన్ పెట్టింది కూడా ఆనాడు ఆ మహానుభావుడే. పెన్షన్ అయినా, బియ్యమైనా, పక్కా గృహాలైనా, లేదా తెలుగు గ్రామీణ క్రాంతి పదమని మహిళలకు కూడా బహిర్భూన నిర్మాణానికి కూడా నాడైన శ్రీకారం చుట్టారు. పేద ప్రజలనే దేవుళ్ళుగా భావించి పరిపాలన నడిచింది. ఆయన పరిపాలించింది కేవలం 83 జనవరి నుంచి 89వ సంవత్సరం వరకు 7 ఏళ్ల కాలం. అందులో ఒక నెల మళ్ళా నాదెండ్ల భాస్కరరావు ఉన్నారు. తర్వాత ఆయన పరిపాలించింది 94లో కేవలం 7-8 నెలల కాలం. అయినా అదొక చరిత్ర. ఎన్టీ రామారావు గారి పరిపాలన అంటే సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆనాడు నదుల అనుసంధానం కోసం తమిళనాడుకి తెలుగు గంగ ద్వారా నీరు ఇచ్చిన, ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు కూడా సంకల్పం చేసిన ఆనాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్రకారుడు. ఈ సమాజంలో సూర్యచంద్రులు ఉన్న